పలకరిస్తుంది. అయితేనే కానీ నేను అడిగాను అంతే, మా అమ్మ నేను కారు పెట్టుకుంటాను బాగు చేసుకోనా, కారు ఎండిపోతుంది అన్నప్పుడు ఏందమ్మా నువ్వు బాగు చేసేది, నేను బాగు చేస్తాను రా మన ఇద్దరు అని చెప్పి ఆమె మంటలు ఆగటము, నిప్పు తీసుకొచ్చి పెట్టడం అదంతా బాగు చేసింది బాగా. అసలు అయితేనే కానీ బాగా నన్ను ఒక మనవరాల్లాగా చూసుకుంటూ అమ్మ అమ్మ అంటూ తండ్రి నన్ను బాగా పలకరిస్తూ ఉండే. మా అమ్మ మరి నాకు దూరం అయిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఎవరు పలకరించేవాళ్ళు కూడా ఉండరు అటువంటి. కానీ నాతో ఒకే ఒక్క మాట చెప్పింది ఒకే రోజు. అయితేనే కానీ మరి ఆ కోరిక తీరకుండానే మరి ఆమె వెళ్ళిపోయిందేమో. నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ మా కొడుకు కోడలు అందరూ వస్తారు ఆదివారం, కానీ ఆదివారం మా అమ్మ అన్నం వండుకున్నావా, నేను కూర పంపినా అంటే లేదమ్మా నేను వేరే కూర వండుకొని వచ్చాను వద్దని చెప్పింది. మరి అన్నయ్య వస్తారు కదా అమ్మ అది తినరా అంటే తినరమ్మా, వాళ్ళు వస్తారు ప్రార్థన వెళ్ళిపోతారే కానీ ఇంటికి వచ్చి అన్నం వండుకొని తినరమ్మా అని చెప్పింది. అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి అన్నం వండుకొని తిని మాతో పాటు ఉంటే ఎంతో బాగుండేదమ్మా, కానీ వాళ్ళు చేయరమ్మా వెళ్ళిపోతారని ఒక్క మాట చెప్పి బాధపడింది తప్ప ఇంకేమీ చెప్పలేదు బాబు. మరి ఆ కోరిక కూడా తీరినట్టయితే మా అమ్మ ఎంతో బాగుండేదమ్మా అనిపించింది. మా అమ్మ విషయంలో మరి మా అమ్మ ఇంత చక్కగా నన్ను చూసుకుంది. అయితేనే కానీ మరి మా అమ్మకి నేను ఏమి ఇచ్చినా కృతజ్ఞత చెల్లించుకోలేదు బాబు. మీరే నచ్చింది సాక్షి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పక్షముండు రక్షకుడు ప్రతిక్షణి పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. సత్యమాగు జీవమాగు మార్గమేసే. సత్యమాగు జీవమాగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు
పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే ఐజాక్ అంకుల్కి ఇంకా ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. నేను అమ్మ గురించి సాక్షి చెప్పాలనుకుంటున్నాను. ఇది కొంతమందికి మోటివేట్గా స్పిరిచువల్గా ఉంటుంది, ఇంకా ప్రేయర్ వాళ్ళకి ప్రేయర్ మోటివేట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మచ్ దట్ షీ నెవర్ స్టాప్స్ ప్రేయింగ్ టు ద లార్డ్. అమ్మకి లైక్ ఎనీ అటాక్స్ సైకిల్ అటాక్స్ లైక్ వచ్చినా కానీ తను ప్రార్థన అయితే మానరు, ప్రార్థన చేస్తూ ఉంటారు. తను అంటే తనకి కొంచెం టైం ఉన్నా కానీ కూడా తను ఆ టైంని వేస్ట్ చేయకుండా గాడ్లో ప్రేయర్ చేస్తూ ఉంటుంది. మాతో వచ్చినా కానీ ఏదైనా లైక్ కొంచెం టైం ఉన్నా కానీ మనం ఎట్లన్నా వేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఆమె అయితే ప్రతి మినిట్ ఆమె ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సెకండ్, షీ ఆల్వేస్ రీడ్ ద బైబుల్ ఎవ్రీడే. మనమైతే బైబుల్ మర్చిపోవచ్చు చదువుకోవడం ఒకరోజైనా లేకపోతే ఎప్పుడైనా. తనైతే ప్రతిరోజు బైబుల్ చదువుతుంది, మర్చిపోరు. ఆ రోజు 30 జనవరి ఫస్ట్ కూడా నైట్ పూట తను అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా తను చక్కగా బైబుల్ చదువుకొని అక్కడ కొంచెం మీద కూర్చొని తను బైబుల్ తీసి చదువుకుంటుంది. అది ఇట్స్ రియల్లీ సో బ్యూటిఫుల్. దేవునికి మహిమ కలుగుతాగా. థర్డ్ పాయింట్, షీ వాట్ ఎవర్ షీ లిసన్స్ టు సర్మోన్ షీ షేర్స్ వాట్ ఈస్. తను ఎక్కడ టీవీలో వాక్యం చూసినా కానీ లేకపోతే ఎక్కడైనా వాక్యం విన్నా కానీ అది ఎవరైనా తనకు ఎవరైనా వచ్చినా సరే తను విన్న వాక్యం చెప్తుందన్నమాట. ఇది టీవీలో ఇది విన్నాను, వాక్యం చెప్తుంది, వివరిస్తుంది చెప్తుంటూ. ఫోర్త్, షీ ప్రేయర్స్ ఫర్ ఎవ్రీవన్. తను అందరి కోసం ప్రార్థన చేస్తుంది, మర్చిపోదు. థర్డ్, షీ దో పెయిన్ అండ్ హర్ట్ షీ నెవర్ గివ్స్ అప్ అన్నమాట. మనకి బాధ వచ్చినప్పుడు మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన మనం దేవుడిని మర్చిపోవచ్చు. మనకి లైక్ మనకి ఏం చేశారు దేవుడు అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఇంకా నాకు ఏమొచ్చింది దేవుడి దగ్గర, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకుంటారు. కానీ తను బాధ వచ్చినా ఏమొచ్చినా తను ప్రార్థన చేస్తే మానదు. అది ఇంకా పెయిన్ వచ్చినా కానీ కూడా బాధ వచ్చినా అసలు మానదు అనమాట. That's really glorified to the Lord. Sixth one is she continued to grant the role. Actually చెప్పాలంటే మనకి లైక్ ఎవరైనా లైక్ అంకుల్ చెప్పినా కానీ లైక్ అందరంటే ప్రార్థనకి ఇట్లా అన్నా కానీ ఎక్కడైనా కానీ మా తాతయ్య కూడా వస్తే ఎక్కడైనా ప్రేయర్స్ ఉన్నా కానీ తాతయ్య పక్కా వెళ్ళేవారు వాళ్ళ ప్రేయర్ హాల్స్ ప్రేయర్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో అందరితో కలిసి ప్రార్థనలో ఉండడము. అమ్మమ్మకి కాళ్ళకులు వచ్చినప్పుడు కాళ్ళకులు వచ్చాయని చెప్తుంది, కానీ తను పక్కా నైట్ అయినా వర్షం అయినా ఇప్పుడు తాతయ్య కానీ సేమ్ తను తాతయ్య రోజు ప్లే చేసేది. నెక్స్ట్ తాతయ్య చనిపోయినా కానీ నెక్స్ట్ తాతయ్య రోజు ప్లే చేసేది. అది దేవునికి కృతజ్ఞత తెలియపడుతుంది. ఇంకా ఈ సాక్ష్యం దేవునికి మహిమ కలగాలని అనుకుంటున్నాను. ఇంకా నా ఫ్యామిలీకి మంచిగా దేవుళ్ళు మంచిగా గ్లోరిఫై ద లార్డ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ కమింగ్ హియర్. ఎవరైతే వచ్చారో అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్, హల్లెలూయా. అమ్మమ్మ గురించి చక్కని సాక్ష్యము. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. భార్యాభర్తలు అయితే భార్య దగ్గర భర్తకు సాక్ష్యం ఉండాలి, భర్త దగ్గర భార్యకు సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల దగ్గర సాక్ష్యం ఉండాలి. బయట మంచి వాళ్ళుగా కనబడవచ్చు, కానీ ఇంట్లో మన సాక్ష్యం ఎలా ఉన్నది, దేవుని దృష్టిలో మన సాక్ష్యం ఎలా ఉన్నది. ఆమె మంచిగా ప్రార్థన చేసుకుంటుంది, ప్రతిరోజు మంచిగా
వాక్యం చదువుకుంటుంది ప్రతిరోజు. ప్రియులారా, అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. ఎక్కడికి ప్రార్థన అనే చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తే అక్కడికి ఏలియా గారు చేతగాని పరిస్థితుల్లో ఆయన వచ్చేవాడు. అలానే మరియమ్మ గారు కూడా చేతగాని పరిస్థితుల్లో పుట్టుకుంటూ అలానే మెల్లగా వస్తూ ఉండేది. దూరమైన చెన్నాపూర్ అయినా ఇంకా కొన్ని ప్రదేశాలకి పెద్దరణ ఇంటికి కానీ ఇలాగా అన్ని ఎవరింట్లో మీటింగ్ అయితే ఆ ఇంటికి తప్పనిసరిగా వారు వస్తూ ఉండేవాళ్ళు. ప్రియులారా, ఒక ప్రార్థన చేయాలని ఇప్పుడు హెప్సిబా సాక్ష్యం కూడా మనం విన్నాం. ఆమె వాళ్ళ ఇల్లు తెలియదు, కానీ ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఇక్కడ 2 పిల్లలు ఉంటారు, ఆ ఇల్లు ఎక్కడ అని అడిగి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మలను నడిపించినట్లుగా ఆ క్రొత్త ఆత్మ ఎక్కడికి వాళ్ళకి తెలియదు ఎక్కడ చర్చ్ ఉంది ఏం సంగతి అని. మరి ఆమె వెతుక్కుంటూ ఆమె తిరుగుతుంది. అదే సమయంలో ఈమె చర్చి కానీ బయలుదేరింది మరియమ్మ గారు. మరి వారిద్దరు కూడా కలవటము, చర్చికి తీసుకురావటము, మరి ఇవన్నీ కూడా ఆత్మల రక్షణ. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. మనము ప్రతి బల్ల రోజు చెప్పుకుంటూ ఉంటాం. ప్రభురాత్రి సంస్కార భోజనం మనం తీసుకున్నప్పుడు, రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురము చేయాలి. మరణం అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సిలువేయబడ్డాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు పాతిపెట్టబడ్డాడు, ఎందుకు మరలా తిరిగి లేచాడు, మరణ పునరుద్ధానమును ప్రచురము చేయాలి. అలాగా దేవుని మన పని, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. బల తీసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళిపోయి పనుల్లో చేసుకుంటూ మంచిదే, పనులు చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు మనం అందరము కూడా ఆత్మలను రక్షించే బాధ్యత మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, గొర్రెలు పెంచే బాధ్యత, మంచి మేత పెట్టే బాధ్యత కాపరిది, గొర్రెల కాపరిది. పిల్లల్ని కనే బాధ్యత ఎవరిది? మీరే చెప్పండి. పిల్లల్ని కనే బాధ్యత ఎవరిది? పిల్లల్ని కనే బాధ్యత గొర్రెలు. ఆమేన్, హల్లెలూయా. అనగా సంఘస్థులు, విశ్వాసులు వాళ్ళు ఏం చేయాలంటే దేవుని మాటలు చెప్పి, రక్షణ మాటలు చెప్పి అనేకమైన ఆత్మలను వారు దేవుని గద్దకు తీసుకొని రావాలని ప్రభున పెట్టం మనవి చేస్తూ ఉన్నారు. కొంతమంది చర్చికి రావటమే ఘనకార్యంగా వాళ్ళు భావిస్తారు. చర్చికి వచ్చిన తర్వాత అది పాస్టర్ గారి పనిలే, మా పని కాదని అనుకుంటా ఉంటారు. గొర్రెల కాపరి, గొర్రెలకు మేత పెడతాము, అయితే పిల్లల కంటము గొర్రెల యొక్క బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. మంచిగా అలాగా ఆత్మ నడిపించిన మరియమ్మ గారు వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని వివరించేవాడు. ప్రియులారా, ఎంత జ్ఞాపక శక్తి ఉండకపోతే ఆమెకు చదువు ఎక్కువ లేదు, రాసుకోదు, ఏం లేదు, మైండ్ లో పెట్టుకుంటుంది. చెప్పిన వాక్యాన్ని మైండ్ లో పెట్టుకుంటుంది. ప్రియులారా, ఈ ప్రకారంగా మంచి సాక్ష్యము ఆ పాప టైని సుప్రియ టైని చెప్పటం మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిదండి. ఇంకా ఎవరన్నా రిపీట్ చెప్పాలంటే మంచి అవకాశము. మరియమ్మ గారి గురించి పరిచయం ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలంటే ఇది మంచి అవకాశం అని నీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాక్ష్యం ఏంటంటే, నేనైతే 2 సంవత్సరాలు చూస్తున్నాను అమ్మగారిని. నేను చర్చిలో ఏ సాక్ష్యం అయితే చెప్తాను, పాపం
నేను బయటకు వెళ్ళి మరీ మర్చిపోకుండా వచ్చి ఒక కన్న తల్లి లేదా కొని ఏడవద్దురా ధైర్యం చేయొద్దని. మరి తల్లిదండ్రి ఎక్కడ ఉన్నారో కానీ మన చర్చిలో మన సంఘంలో ప్రతి ఒక్కరు ఆదరించి అమ్మ మాత్రం ప్రత్యేకించి నన్ను గుర్తుపట్టి దగ్గర రచంద్ర వాళ్ళ పాప నేనే సాక్ష్యం చెప్పినా కూడా నన్ను అత్తుకోని ఒక తల్లిలేగా వేడవద్దమ్మా, మేమందరం ప్రార్థన నువ్వు ధర్మం చేయొద్దు, నువ్వు కన్నీటితో ప్రార్థన చెయ్యి అని ఎప్పుడు చెప్పిన. మొన్న కూడా 1 జనవరి కూడా ఎంత మంచిగా సాక్ష్యం చెప్పి మళ్ళీ అయిపోయినాక దగ్గరకు వచ్చి నన్ను అత్తుకొని అమ్మ పిల్లలు జోష్న ఎందుకు రాలేదు, ప్రతిసారి జోష్ను అడిగేది. రాజేంద్ర మంచోడు, నువ్వు ధైర్యం చేయొద్దమ్మా, పిల్లల ముందట నువ్వు ఏడవద్దని. ఒక తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో కానీ అమ్మ మాత్రం నన్ను ఒక తల్లిని ఆదుకొని నాకు చాలా ధైర్యం చెప్పేది. ఆమె రాత్రి రాజేందర్ ఇక్కడ అయిందమ్మంటే నేను చాలా ఆమెను బాధపడి పాపం మొన్ననే కదా నిన్ననే కదా కనబడ్డది, అందం చిన్నది నన్ను అత్తుకున్నది. ప్రియజనాన్ని చెప్పిందమ్మా నువ్వు ధైర్యం చేయకమ్మా, ఏడవద్దమ్మా, మనం అప్పుడే మనకు బాధలు వచ్చినప్పుడే శోధన వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలి దేవునికి. నువ్వు ఎదురుగా నిలబడి ప్రార్థన చేయమ్మా, నీకేమి కాదు, ఇలాంటివి ఎన్నో తీసేస్తాడు మన దేవుడు, గొప్ప దేవుడు అని ఎన్నో చెప్పింది. మరి అలాంటి అమ్మ ఈరోజు దూరం అయిపోతుందంటే చాలా బాధాకరమైన బాధ. ఆ అమ్మ ఎక్కడైనా కూడా మరి మంచి విధంలో మంచి మాటలు చెప్పినమ్మా దేవుని దగ్గరికి ఇది తొందరలో వెళ్ళిందంటే నమ్మలేని పరిస్థితి. నాకైతే ఒక అమ్మలేగా ఆదరించింది. చేసిన ప్రార్థన అయిపోయినాక తర్వాత నాకు కలవకుండా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అమ్మ అలాంటి అమ్మ దూరం అయిందంటే చాలా బాధ వేస్తుంది. నేను కూడా అమ్మ ఎంత మంచిగా ఎంత ఏ సేవ చేసుకుంటుండగా పండకుండా ఎంత మంచిగా దేవుడు మంచి వారికే దేవుడు ఇలాంటివి ఇస్తారు. ఎంతో మంది నశించిపోయి కుసించిపోయినారు కానీ ఈ అమ్మ అయితే ఎంత బంగారం అనే సజీవైన దేవుడు ఎంత మంచిగా తీసుకున్నాడు అంటే మనమైనా కూడా పోలేము. అమ్మ అంత మంచిగా పోయిందంటే దేవుడు ఎంత మంచి చేసినట్టు అసలు అమ్మలేకపోయి ఉంటున్నాను. నాకైతే దేవుడు ఆమెను దూరం నాకు తల్లిని కాదు దూరం చేసినట్టుగా అన్న ఫీలింగ్ రాత్రి నుంచి అసలు చాలాసేపు బాధపడి పండుకున్నాను. అమ్మ దూరమైన నాకైతే బాధ ఉంది. ఈ సాక్ష్యం దేవుడి ఆమేన్, హల్లెలూయా. సంఘస్థులు మంచి మంచి సాక్ష్యాలు చెప్పడం వింటున్నాం, అలానే కుటుంబీకులు కూడా మంచి సాక్ష్యాలు చెప్పడం వింటున్నాం. మరియమ్మ గారి యొక్క తమ్ముడు ఉన్నాడు, మరి వారు కూడా సిద్ధపడాలని గంగారాజు మరియమ్మ గారి యొక్క సొంత తమ్ముడు, మరియమ్మ గారికి ఇంకా అన్నలు కూడా ఉండొచ్చు, మరి తోబుట్టులు కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మరి ఇప్పుడు గంగరాజు గారు ఆయన తమ్ముడు, మరియమ్మ గారి తమ్ముడు చిన్న మాట చెప్పారు. ఎవరు పడినా మా కోసం అందరి కోసం ప్రార్థన చేసేదండి. ఒకప్పుడు సుమారు తిరిగినాను నేను, దేవుని నమ్ముతాను, దేవుని లేట్ చేస్తాను, నువ్వు అలా మానేరని దేవుని చెప్పి నన్ను సంఘంలోకి నడిపించిందండి, చర్చిలో నడిపించిందండి. నేను మా అక్క అంటే నాకు చాలా ఇష్టమండి, నేనంటే మా అక్కకి ఇష్టమండి. మా నాన్న మా అక్కగా 17 వయసులుగా నాకు 17 వయసులుగా మా అక్క పెళ్లి చేశారండి. మా అక్క పెళ్లి చేస్తే మా అక్క నన్ను తోడు తెచ్చుకుందండి. ఈ హైదరాబాద్లోనే మా బావ ఎంట్రీ చేస్తుంది, నన్ను తోడు తెచ్చుకుందని చెబుతున్నాడు. 5-6 సంవత్సరాలు మా అమ్మకంటే ఎక్కువ మా అక్క నన్ను ఎక్కువగా పెంచిందండి. నేనంటే చాలా ఇష్టం. మొన్న మా పొగలు కొట్టుకుంటాడని వస్తే నాకు ఖాళీగా ఒకసారి వచ్చి నన్ను సోఫాకి వచ్చి కూర్చునేది. నా కోసం ఇక్కడ రాకు కానిదండి, నేను పని చేసి మర్చిపోయి రాకపోతే అదే నా ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చునేదండి నా సోఫా కోసం.
మేమంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. మా బావ మా అక్కలు నాటి మా అక్కలు దేవుడు తీసుకుపోయాడు. ఎంతకంటే దేవుడు దీవించిందాక మొన్న వీళ్ళందరినీ పిల్లలందరినీ చూడాలి, వాళ్ళందరినీ చూడాలండి. మా అన్నయ్య గారు అమ్మాయిలకి అతన్ని వచ్చి అందరినీ నేర్చుకున్న తెలిసి వాళ్ళకి తిరుగుతున్నా మందిని పడవ వాళ్ళకి తిరుగుతున్నా. ఎందుకంటే పాండ్యాల ఏమవుద్ది అని అందరూ వాళ్ళకి వెళ్ళి పలకరించి చూసి వచ్చేదండి. అలాగే మా ఆధారం తీసుకెళ్ళడానికి కానీ అనేది నేనేమో కోతిళ్ళు తీసుకెళ్తాను. తర్వాత పొలవడు వచ్చి తీసుకెళ్తాను అన్నానండి. తీసుకెళ్ళినప్పుడు అక్కడికి టైం కాలం వచ్చేసి చెప్పాను. మా మనవడు అవుతాడు, మా మనవడు అవుతాడు, పంప మన దగ్గర మన దగ్గర ఉండాలి అని వెళ్ళిపోమన్నదండి. వాళ్ళకి రోజు పొడిగించి అందరినీ చూసుకోండి. వచ్చామండి, ఇద్దరం వచ్చామండి. ఇదిగో మళ్ళీ వెళ్ళిపోయే రోజున వచ్చానండి. రేపు వెళ్ళిపోవాలని అక్క మరి నేను ఖాళీ అవుతా అన్నానండి. అంటే నేనే వస్తానని వచ్చిందండి. అది వెళ్ళిపోయే రోజు కనపడి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాను పని ఉంటాను, పని చెప్పి వస్తాను అన్నది. అది లాగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మంచి గంగరాజు గారు సొంత తమ్ముడు, మరి మంచి సాక్ష్యాలు మనం విన్నాం. ఆమె అందరినీ ప్రేమతో పలకరించటం ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమ అందరూ కనపరచాలి. దేవుని కనికరము కటాక్షము మనం కూడా కలిగి ఉండాలి. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే ఆ మనస్సు దయ, ప్రేమ, కనికరము, కటాక్షము కలిగిన మనస్సు మనం అందరము కూడా కలిగి ఉండాలి. అట్టి మనస్సును మరియమ్మ గారు కలిగి ఉన్నారు. కొన్ని విషయాలు కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడవచ్చు, అది సహజం. మనకందరికి కోపాలు వస్తాయి. ఆ కోపాల్లో కొన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ వెంటనే రిపెంటెన్స్, పశ్చాత్తాపడి ప్రభు పాద సన్నిధిలో ఆమె క్షమాపణ అడుక్కునే పరిస్థితి. అవన్నీ కూడా మనం అందరం కూడా కలిగి ఉండాలని. ఎవరు పర్ఫెక్ట్ కాదు, మనమందరము మన యొక్క పరిధిలో దేవునికి విధేయులుగా ఉండాలని ప్రభు నా పేట మనం చేస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో నుంచి ఒక సహోదరి షర్లీ గారు వారు వచ్చి వాక్యముతో కూడిన మాటలు సాక్ష్యము చెప్పాలని మనం చేస్తున్నాం. నాగారం నుంచి వచ్చారు షర్లీ గారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మా సంఘం అందరికీ, ప్రత్యేకంగా కుటుంబస్తులందరికీ దేవుడు తన కంఫర్ట్ని ఎక్స్టెండ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఆంటీతో నాకు దగ్గర 8 years ఉన్న రిలేషన్షిప్. అంకుల్ ఆంటీ మేము నాన్ లోకల్ కాబట్టి వెళ్ళి అంకుల్ని చూసినప్పుడు మా ఫాదర్ని చూసాం అన్న ఫీలింగ్ వచ్చేది. అంకుల్ తర్వాత ఆంటీ. అంకుల్ ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు ఆంటీ ఎక్కువ చదువుకోలేదు, కానీ నేను ఆంటీ కన్నా లేట్గా వచ్చేదాన్ని. ఆంటీ ఎప్పుడు చర్చ్లో ముందు వచ్చేది. ఆంటీ నా బెంచ్ మేట్, ఆల్వేస్ నేను ఆంటీ పక్కనే కూర్చునేదాన్ని. నేను రాగానే పాస్టర్ గారు అక్కడ బైబిల్లో ఏ లెసన్ చెప్తా ఉన్నారు, ఏ పాఠం చెప్తున్నారు అది నాకు చూపించేది అనమాట. తన బైబిల్లో లెసన్ చాప్టర్ చూపించేది. అంటే షీ వాస్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేది కాదు. వృద్ధాప్యంలో ఉన్నాను అన్న ఒక ఫీలింగ్ లేదు. ఎప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ దగ్గర కానీ, రిలేషన్షిప్ మెయింటైన్ చేసే దగ్గర కానీ
జీల్ అనేది చాలా మంచిగా మేము చూసాము, గమనించిన వారము. రెగ్యులర్ చర్చ్కి రాలేనప్పుడు ఏమా చాలా రోజులుగా వస్తలేవు, కనిపిస్తలేవు అని ప్రతిసారి కనిపించినప్పుడు అడిగేది ఆంటీ. సో చిన్న లేదు పెద్ద లేదు, అలాంటి ఒక రిలేషన్షిప్ తనందరితో మెయింటైన్ చేస్తూ ఒక జీల్ ఆంటీలో కనిపించేది. ఒక సంఘంలోన ఒక సంఘస్థులది ఆ రిలేషన్షిప్ని ఎంత మాధుర్యంగా మెయింటైన్ చేయాలన్నది ఆంటీ రిలేషన్షిప్లో, ఆంటీ బిహేవియర్లో నేను చూడగలిగినాను. అనేక మంది గమనించకపోయచ్చు, కానీ ఆంటీ నన్ను ఎప్పుడు చూసినా ఏంటి మా రాలేదు చాలా రోజులు అయింది అనేది. ఏంటంటే మేము మినిస్ట్రీలో ఉంటాం కాబట్టి చాలాసార్లు అబ్సెంట్ అవుతూ ఉంటాం చర్చ్లో, కానీ ఆంటీ మాత్రం అది పోనీ అనుకునేది కాదు. ఏంటి మాకు అనిపిస్తలేవు అని ఆల్వేస్ అడిగేది అనమాట. సో నేను ఆంటీకి అకౌంటబుల్ అన్న ఫీల్ అయ్యేదాన్ని. రేపు పోయినప్పుడు ఆంటీ అడుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చేది నాకు అనమాట. సో ఆంటీ అలాంటి మంచి లెగసీని వదిలిపెట్టిపోయింది. ఒకరొకరి గురించి కన్సర్న్ చూపించాలి, ప్రార్థన చేయాలి. మనం ఒక ప్రేయర్ పాయింట్ షేర్ చేసినాం చర్చ్లో అంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ గురించి అడిగేదన్నమాట. మా అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది జరిగిందా, బాబు ఎలా ఉన్నాడు అని ఆ పర్టికులర్ వెనుక ఒక నెల 2 నెలల క్రితం చెప్పిన సబ్జెక్ట్ని నెక్స్ట్ టైం కనిపించినప్పుడు డెఫినెట్గా అడిగేది. ఇట్ మీన్స్ షీ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ ద ప్రేయర్ అనమాట. రెగ్యులర్గా ప్రేయర్ చేసేది అనేది ఆ స్వభావం మనకు ఆంటీలో మనకు అర్థమయ్యేది. అంతే మాత్రం కాదు, ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ సండే రోజు ఆంటీ నిలబడి సాక్ష్యం ఏం చెప్పింది తెలుసా? నేను ఆత్మీయంగా ఎదగాలని మీరు ప్రార్థన చేయాలని. ఒకవేళ నాన్ బిలీవర్ లేకపోతే విశ్వాసంలో ఎదిగిన వారు లేకపోతే దాన్ని సిల్లిగా అనుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి ఇంకా ఏం ఆత్మీయంగా ఎదగాలనుకోవచ్చు, కానీ నేను పోయి మా హస్బెండ్తో చేశాను. ఆంటీ ఈ వయసులో కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ప్రేయర్ సపోర్ట్ అడుక్కుంటుందంటే మనం ఇంకా ఎంత ప్రేయర్ సపోర్ట్ అడగాలి మన బిలీవర్స్కి. ఈ వయసులో ఆంటీ ఇంకా షీ వాంట్ మోర్ గ్రో ఇన్ ద స్పిరిట్ అని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మనం ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేయాలండి ఆంటీ తరపు నుంచి. మనం ఇవన్నీ నేర్చుకోవాలని సండే దాటిన తర్వాత, సండే వర్షిప్ అయిన తర్వాత నేను మా హస్బెండ్తో షేర్ చేశాను అనమాట. సో ఆంటీ ఆల్వేస్ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిట్, పరిశుద్ధాత్మలో పవిత్రతలో ఎదగాలని ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండే ఆంటీ. ఇలాంటి ఆంటీని దేవుడు మన మధ్యలో ఉంచారు. ఇన్ని సంవత్సరం మన ఆంటీ దగ్గర నుంచి అనేక విషయాల్ని మేము నేర్చుకున్నాము. ఇంతవరకు చెప్పినట్టు లవింగ్ నేచర్, కన్సర్న్ ఏమున్నా, ఎస్పెషలీ విఆర్ కేరళైట్స్. సో ఇక్కడ నుంచి వాళ్ళ గార్డెన్లో ఏం పండినా మాకు అందించేది అనమాట ఆంటీ. సో షీ లవ్స్ టు గివింగ్ ఆల్సో. తనకు మంచి ఒక గివింగ్ నేచర్ ఉండేది. దాంట్లో ఫ్రూట్స్ ఏదైనా నేనేం తింటాను పాప మీరు తినేట్టు వాళ్ళు తీసుకెళ్ళండి అనేది. సో ఆల్వేస్ షీ వాంట్ టు గివ్ అనమాట. సో ఆంటీకి అనేక నేచర్ని మేము చూసాం. గివింగ్ నేచర్, లవింగ్ నేచర్, కన్సర్నింగ్ నేచర్, గ్రోయింగ్ ఇన్ స్పిరిట్, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం. ఇదొక మంచి లెగసీ ఆంటీ గ్రాండ్ పేరెంట్స్కి, అది మంచి లెగసీ. అది నౌ ఇంకా మెయింటైన్ చేయాల్సిన ఒక బాధ్యత గ్రాండ్ పేరెంట్స్కి ఉంది. సో ఐ రిక్వెస్ట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ మరియా ఆంటీ, హూఎవర్ ఈస్ ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ ఆంటీ, ఈ లెగసీ రానున్న రోజులో వాళ్ళు ఫాలో కావాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడు ఇలాంటి మంచి ఒక ఆత్మీయ తల్లిని మాకు ఇన్ని సంవత్సరం సహవాసంలో ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఆంటీ. ఆంటీ ఎప్పుడు కూడా పడుకొని కష్టపడి ఇతరులతో చేయించుకోకుండా దేవుడు తన సమయంను పిలుచుకున్నారు. ఆబ్వియస్లీ యాజ్ ఎ హ్యూమన్గా మనకు కొంత బాధగా ఉంటుంది, కానీ ఆంటీ దేవుని సన్నిధిలో ఉంది. పరిశుద్ధాత్మతో పాటు నడిచి దేవుడు పిలిచినప్పుడు పిలుపుని అందుకొని దేవుని సన్నిధిలో చేరింది. సో దేవుని నమ్మిన మనం బిలీవర్స్ మనం ఏడవకూడదు, కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కొంత ఈ విడపాటు మాకు కష్టంగా మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ కుటుంబస్తులకి నేను చెప్పాల్సింది ఒక్కటే, ఆంటీ చూపించిన మార్గం ఆ లెగసీని ఫాలో అవుతూ సమాజానికి, సొసైటీకి, చర్చ్కి ఉపయోగకరంగా ఉండి రాజ్య విస్తరీకరణ కొరకు ప్రయాసపడే వాళ్ళుగా ఉండేటట్టు ఎలియా అంకల్ ఆంటీ చూపించిన లెగసీని ఫాలో కావాలని కోరుతూ దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికి స్తుతిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై వర్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, జనరల్గా చనిపోయిన తర్వాత వారి గురించి మంచే చెప్తారు, కానీ
మరియమ్మ గారి యొక్క సాక్ష్యం ఇస్ డిఫరెంట్. ఆమె చేసినవి, ఆమె అనుసరించినవి దాని గురించే చెప్తూ ఉన్నారు. చర్చిలో ఆమె ఎలాంటి సాక్ష్యాలు చెప్పారు, ఎలాంటి ప్రవర్తన. ఇందాక హెప్సిబా చెప్పింది, ఇక్కడ ప్రమోదిని మీటింగ్ అయిపోగానే ఆమె ఏడుస్తూ సాక్ష్యం చెప్తే, ఏడవద్దమ్మా, ధైర్యం తెచ్చుకో అని హత్తుకొని ఒక తల్లిలాగా ఆదరించిన పరిస్థితి. అది అందరికి ఉండదు, చాలా మంది లేడీస్ ఉంటారు మరి. కానీ ఈ మరియమ్మ గారు తన యొక్క క్రీస్తు ప్రేమను వారు కనపరిచారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో గత రాత్రి యోహానన్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు చెప్పిన షర్లీ గారి యొక్క హస్బెండ్ గత రాత్రి చెప్పారు. కానీ మరి ఇంకోసారి ఒక 2 minutes or 3 minutes. Yes, please come. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇట్స్ పెయిన్ఫుల్ లొకేషన్స్, కానీ ఇట్స్ అన్ హోప్. One side is pain, other side is an eternal hope that one day or other day that we are going to see the dead in Christ. మన క్రైస్తవులకు ఉన్న ఒక నిత్య హోప్ ఏంటి అంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు మరి ఒకసారి సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ మనం చనిపోయిన వాళ్ళని మనం చూస్తాం అనుకున్న నిత్య హోప్స్, ఎటర్నల్ హోప్. కాబట్టి మనకి ఇక్కడ అదర్ పీపుల్ ఎక్కడైనా డెత్స్ ఉంటే చాలా ఏడుపులు, శబ్దం వినిపిస్తే కానీ అందరికీ దుఃఖం ఉన్నా కానీ మనకు ఎటర్నల్ హోప్స్ అంటే ఇట్స్ ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. ఆంటీ గురించి చెప్పాలంటే అందరూ ఆంటీ గురించి చెప్పిన మంచి ఒక తల్లి, సంఘానికి ఒక తల్లిగా అంకుల్ ఆంటీ చాలా ప్రేమతో అందరితో, పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు అందరితో కలిసి ప్రైజ్ ది లార్డ్ చెప్పి రిమెంబరింగ్ పవర్ అంటే ఈ ఏజ్ లో కూడా ఆంటీకి చాలా రిమెంబరింగ్ పవర్ ఉంది. ఒక ప్రేయర్ కోసం మా సంఘంలో చెప్పినండి, మళ్ళీ ఆంటీ నెక్స్ట్ వీక్ కానీ ఒక 2 weeks తర్వాత అడుగుతారు, బాబు ఎలా ఉన్నారు, ఓకేనా, చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు. షీఈస్ ఆస్క్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్. దట్ ఈస్ ద నేచర్ ఫర్ ఎవరీ. మనం నేర్చుకోవాలి. ఈ మరణం ద్వారా ఇక్కడ చాలా మంది నిన్న నైట్ ఈరోజు చాలా మంది టెస్టిమనీ షేర్ చేసిన కాబట్టి వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అంటే ఆ లెజెసీనే మనం ఫాలో చేయాలి. ఇప్పుడు మనం అందరూ దుఃఖంలో ఉన్నా కానీ వాట్ షీ లెఫ్ట్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. A Christian home should be a hospitality home, an open door home. మనం గురించి బయట వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఆతిథ్యం ఇచ్చిన ఇక్కడ చాలా మంది ఉన్న గారు. ఈస్ రియల్ అవర్ హోమ్ ఈస్ an open home for the people. ఎవరైనా బాధతో ఆకలితో వచ్చినండి వాళ్ళకి ఒకరోజైనా మనం భోజనం పెట్టాలన్న డ్యూటీస్ దిస్ క్రిస్టియన్ సర్వీస్. మన క్రిస్టియానిటీ స్ప్రెడ్ ఎందుకు ఆయనంటే త్రూ అవర్ వర్క్స్. దట్స్ అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వర్క్. మన జీవితంలో ఉన్న కన్సర్న్ బట్టి, హాప్స్ ని బట్టి, నార్త్ ఇండియాలో ఎంత ప్రేసిక్యూషన్ ఉన్నా కానీ వై చర్చ్ ఇస్ స్ప్రెడ్డింగ్, వై గాస్పెల్ ఇస్ ఎక్స్టెండింగ్ అంటే ఇట్స్ అవర్ కన్సర్న్. సో నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత నేను ఇలా సంఘంలో ఒక షేర్ చేసిన, నా వర్క్ కోసం ప్రేయర్ చేయాలి, తొందరగా నా వర్క్ అయితే ప్రేయర్ చేయాలని చెప్పి. అని డజంట్ నో ఎవరి ఎనీథింగ్. కానీ ఆంటీ ఒకసారి వచ్చి నాకు అడిగింది, బాబు నువ్వు రైటింగ్ ఎందాక వచ్చింది, నువ్వు రైటింగ్ అయిపోయింటే ఎప్పుడు నీ కంప్లీట్ పిహెచ్డి ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఆంటీ వచ్చి అడగడం. నేను వండర్ ఆంటీకి ఏం తెలుసు కానీ చూడండి దాని ఏం అర్థం అంటే కన్సర్న్ కలిగి ఉన్న కాబట్టి. సో ఇక్కడ ఉన్న తల్లిలకి, మా బ్రదర్స్ అందరికి ఒకటే మనమే అంటే అవర్ హోమ్ షుడ్ బి ఓపెన్ హోమ్ అండ్ మనం ఆదిత్య ఇచ్చిన వ్యక్తిగా ఉండాలి. ఈ ఏజ్లు కూడా
మా దగ్గర ప్రేయర్ అయినా దూరం అయినా మేము చాలాసార్లు ప్రేయర్కి రాదు, అంటే నాగారం నుంచి రావాలంటే చాలా దూరం మేము అనిపిస్తాయి. దేవుడు ట్రాన్స్పోర్ట్ అన్ని ఇచ్చినా కానీ మనం ఏమనుకున్నాం అంత దూరం పోవాలా, అక్కడ పోయిన తర్వాత 8 o'clock అయితే 10 o'clock అయితే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రేపు డ్యూటీకి పోవాలి కాబట్టి ఎందుకు మనం అనుకో. కానీ ఆంటీ షీస్ వాక్ అండ్ గో అండ్ మీట్, అంటే నేను విన్న టెస్ట్ చాలాసారి ఎక్కడ ఏ దూరం అయినా కానీ ప్రేయర్కి పోవడం. కాబట్టి ఇక్కడ చాలా మంది టెస్ట్ మండి చెప్పిన కాబట్టి ఇట్స్ అవర్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ ఫాలో. మనం ఏం చేయలేదు కానీ ఒక మంచి పేరు, మరణం తర్వాత కూడా ఆంటీకి ఒక మంచి పేరు, మనం అదే గెయిన్ అయితే ఏం తీసుకుపోవట్లేదు. ఇంత పెద్ద ఆస్తి ఉన్నా కానీ నేనని కానీ మీరే అని కానీ అన్ని వదిలిపెట్టిపోవాల్సి కానీ ఒక మంచి పేరు ఉండే దట్ విల్ రిమెంబర్. అందరూ చుట్టాలైనా చర్చ్ మెంబర్స్ అయినా నేబర్స్ అయినా ఆమె గురించి ఆ గుర్తు వస్తుంది. అంటే there is a proverb, when you plant a tree, even if you die after that also the people will remember that tree not by your name. ఒక చెట్టు మనం నాటిన కానీ మనం ఈ లోకమును విడిచిపోయిన చెట్టుని చూడగానే మంది ఏమన్నా అమ్మ ఆ అక్క లేకపోతే ఆ బ్రదర్ ప్లాన్ చేసిన చెట్టు అని చెప్తారు. కాబట్టి ఆ లెజెసీన చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. మీరు ఆ పంచువాలిటీ, బైబిల్ రీడింగ్ అయినా ప్రేయర్ అయినా కానీ. మేము ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు అంకుల్ ఏలంకులు ఏమన్నారంటే మేము కూడా 5 o'clock లేచి ప్రేయర్ చేస్తానప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ మా సంఘంలో ఒక్కరైనా ఉన్నారు 5 o'clock లేవడం ప్రేయర్ చేయడం అంటే. మాకెలా ట్రెడిషన్ అంటే ఎవరి వన్, ఈవెన్ క్రిస్టియన్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఎవరి రిలీజన్ ఒకటి పోవడంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేయడం. ప్రతి ఒక్క ఇండియన్ మీకు క్రైస్తవులైనా హిందూస్ అయినా కానీ పూజ చేయడం ప్రేయర్ చేయడం అంటే కామన్. మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ నేను అసలు టీచింగ్ ఇక్కడ వచ్చారు లెక్చర్గా. చాలా క్రైస్తవ కాలనీ నేను ఉన్నా కానీ ఎక్కడ ఒక ఇండియన్ కూడా ప్రేయర్ వినడం నేను ఎప్పుడు కూడా వినలేదు. ఎవరు కూడా 5 o'clock లేవడం ప్రార్థన చేయడం అసలే వినలేదు. కానీ అంకుల్ ఆ మాట చెప్పినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే ఇట్స్ రియల్లీ ఇట్స్ అనే జాయ్. అంకుల్ చనిపోయిన తర్వాత కూడా అంకుల్ గురించి సాక్ష్యం చెప్పాలంటే హౌ ఈస్ ఇంపాక్టింగ్ ద పీపుల్ మైండ్ అని మనం అనుకోవాలి. ఆ లెజెసీని ప్లీజ్ ఫాలో కావండి. సో డెడ్ ఇన్ క్రైస్ట్ షాల్ విల్ రైజ్ అప్ వన్ డే అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హోప్ దట్ వీ విల్ గో అండ్ మీట్ ద పీపుల్. సో మనం చనిపోయిన వాళ్ళనే ఒకరోజు చూడడానికి ఉన్న దినం ఆసనం అవుతుంది. ఇట్స్ వెరీ నియర్. కాబట్టి ఇంకొక మనం ఏమనంటే ఆంటీ మేమందరం కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసిన తర్వాత 2 o'clock దాకా ఈ గ్రాండ్ చిల్డ్రన్తో ఆమెకి మాట్లాడుతున్నాడని డెత్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. అట్ ఎనీ టైమ్ డెత్ క్యాన్ కమ్ టు అవర్ లైఫ్. ఇట్స్ వెరీ నియర్. డెత్ నా దగ్గరే ఉన్నారు కానీ నేను ఆ డెత్ అర్థం చేసుకోలేదు, నేను తెలియట్లేదు. డెత్ నెవర్ విల్ ఆస్క్ ద పర్మిషన్. షేక్స్పియర్ said the death after there is a life after the death that is invisible and the reality. లోక ప్రశస్తనాయ డ్రామా రైటర్ షేక్స్పియర్, విలియం షేక్స్పియర్ ఏమన్నారంటే డెత్ ఉండేది రియాలిటీ కానీ దానికి అదర్ సైడ్ దెర్ ఈస్ ఎ లైఫ్. ఆ లైఫ్ అంటే ఏంటి నాకు తెలియదు కానీ దెర్ ఈస్ ఎ లైఫ్ మనకు తెలుసు ఏంటి వాట్ ఈస్ ద అదర్ సైడ్ లైఫ్ అంటే. లోకంలో విలియం షేక్స్పియర్ అంటే జ్ఞానవంతుడు ఉండే, జ్ఞానవంతుడు చాలా మంది చెప్తారు కానీ ఆ జ్ఞానవంతుడికి ఆఫ్టర్ డెత్ గురించి తెలియదు. కానీ ద బైబిల్ ఈస్ క్లియర్లీ సేస్ దట్ చనిపోయిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంది, దేర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ ద డెత్. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనవి. సో మన హృదయాన్ని మనం ఏం చేయాలి? వి షుడ్ అరేంజ్ అవర్ హార్ట్స్. చిన్న చిన్న వాటికి మనం అలగడం గొడవ చేయడం కాకుండా when you go to the bed, మనం పడుకోవడానికి పోయినప్పుడు మనం అనుకోవాలి this is the last sleeping. Tomorrow I cannot wake up. Tomorrow I may not see my children or relative. కాబట్టి ఏది ఉన్నా కానీ ఆ బెడ్లు ఏం చేయాలి? మనం రెకన్సైల్ అయిపోవాలి. ఆంటీ చూడు ఎంత చక్కగా మాట్లాడినో, అందరితో మంచి టైం స్పెండ్ చేసిన కానీ మార్నింగ్ ఆంటీ వేకప్. కాబట్టి ఈ ఆంటీ డెత్ మనకు ఒక వార్నింగ్ అనే ఇంప్లికేషన్ ఇన్ అవర్ లైఫ్. మనం ఇంకా we should toss it to the God. May the Lord bless us all, the family members and children. Please follow the steps of auntie and uncle. మార్నింగ్ వేకప్ లేచి ప్రేయర్ చేయడం అంటే కష్టమే కానీ
we have to follow that. There is a blessing. There is a abundant blessing in our life. May the Lord bless us, everyone. Thank you for the pastor and the church who given me the church. Amen. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. మంచి మాటలు మరియమ్మ గారి నుంచి మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Not only one family. In the IPC church, Balaji Nagar, many families are there. 5 o'clock లేసి ప్రార్థన చేసే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. Amen, hallelujah. For that we praise God. I praise God, hallelujah. తర్వాత ఇక్కడ మా పాస్టర్ గారు ఉన్నట్టున్నారు, పేరు శ్యాంబాబు గారు. వారు చాలాసేపు నుంచి వచ్చారు. సో ప్లీజ్ కమ్. బెరాకా చర్చ్, ప్లీజ్ షేర్. ప్రభుకు స్తోత్రం కలుగాక. మరి ఈ సమయంలో మరియమ్మ ఆంటీ విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి మరి కుటుంబం తరపు నుంచి, మా సంఘం తరపు నుంచి వారికి ఆ హృదయపూర్వకమైనటువంటి సానుభూతి తెలియపరుస్తూ వారికి సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు వారికి అనుగ్రహించును గాక అని నేను కోరుతున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దైవజనులకి వందనాలు. నేను పాస్టర్ శ్యాంబాబు, బెరాకా చర్చ్, మియాపూర్. రెవరెండ్ బిఎస్ పాదమయ్య గారు, కేబిహెచ్బి కాలనీ, వారి యొక్క ఆత్మీయ కుమారుని. మరి హైటెక్ సిటీ పాస్టర్ ఫెలోషిప్లో మేము మరి బాధ్యత కలిగి ఉన్నాం. ఏదేమైనా ఒకటి, అమ్మగారితో నాకు అంత ఎక్కువ పరిచయం లేదు, కానీ వారి గురించి కొంత ఎరుగుదును. మరి ఎప్పుడైతే మా మేనత్త మావయ్య గారి కుమార్తె రాజమణి సుదర్శన్ గారితో సంబంధం సెటిల్ అయ్యి ఫస్ట్ మేము ఈ ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం జరిగింది, ఇన్ని సంవత్సరాల తర్వాత. కానీ ప్రతిసారి ఇప్పటి వరకు అందరూ షేర్ చేసుకున్న రీతిగా చాలా ప్రేమతో వారు పలకరించడం జరిగింది. ఎస్పెషల్లీ రీసెంట్ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేమిటంటే, మరి రీసెంట్గా మా మామయ్య గారు, అంటే సహోదరి రాజమణి వారి నాన్నగారు, అంటే మా మేనత్త భర్త మామయ్య గారు, వారు ప్రభు సన్నిధి చేర్చబడ్డారు. ఆ ఫ్యూనరల్ సర్వీస్కి నేను వెళ్ళాను. అక్కడ ఉంటున్నటువంటి సమయంలో నాకు ఎందుకు అమ్మగారు జ్ఞాపకం వచ్చారు. సుదర్శన్ గారిని చూసినట్లే అమ్మగారు ఎట్లా ఉన్నారు ఏంటో అని నేను అనుకున్న కొద్దిసేపటికి బాబు బాగున్నావా అని నన్ను దగ్గరికి వచ్చి పలకరించారు. అనుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అని. ప్రతిసారి కూడా మా కుటుంబం గురించి కలిసినప్పుడు మరి పలకరించేవారు. ఈ విధంగా పలకరించడం ద్వారా మరి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి ప్రేమ, వారి యొక్క కన్సర్న్ అనేటువంటిది నేను గ్రహించగలుగుతున్నాను. మరి ఈ సందర్భంగా నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, జకర్యా గురించి ఒక మాట రాయబడింది. సేవ చేసేటువంటి దినములు సంపూర్తి అయిన తర్వాత వారు దేవుని దగ్గర చేర్చబడ్డారు. అలాగే అమ్మగారు మరి ఈ లోకంలోనికి తల్లి గర్భం ద్వారా అడుగు పెడతారు, మరణం ద్వారా ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. ఇన్ గేట్ అవుట్ గేట్ అనేటువంటిది ప్రతి దానికి ఉంటుంది కదా. అలాగే వారి జీవిత కాలంలో మరి ఈ లోకానికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి నిన్నటి దినాన ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. అయితే ఒక విషయం అదేంటంటే, వారు జీవించినంత కాలం ప్రభుకి మహిమార్థంగా, దేవునికి ఇష్టలుగా ఒక సాక్ష్యమును ఇక్కడ ఉంచిపోయారు. అది చాలా శ్రేష్టమైనది గనుక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు అందరూ చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ సాక్ష్యాన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. వారు జీవించి అనేకులకు ఒక మాదిరి అనేటువంటిది అక్కడ పెట్టి జ్ఞాపకాల ముందు వెళ్ళారు. కాబట్టి దాన్ని
వారు కొనసాగిస్తారు. ఆ కొనసాగిస్తున్నారు అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం, ఎందుకంటే వారందరూ కలిగి ఉన్నటువంటి భక్తి భావాలు మనం ఎరుగుదాం. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఏలి అంకుల్ ఆంటీ ప్రభు సన్నిధిలో ఉన్నారు, కానీ ఇప్పుడు వారి యొక్క లెగసీ లేకపోతే సాక్ష్యము కొనసాగించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి పిల్లలు, కుమారులు, కుమార్తెలు, మనవులు, వీళ్ళందరినీ దేవుడు స్థిరపరిచి ఆ యొక్క సాక్ష్యాన్ని కొనసాగించేటట్టుగా సంఘానికి, కుటుంబానికి, సమాజానికి, ముఖ్యంగా దేవునికి మహిమార్థంగా వారు ఉండినట్లు దేవుని యొక్క కృపా సన్నిధి వారందరికీ తోడై ఉండాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఏది ఏమైనా దేవుడు తాను నిర్ణయించినటువంటి కాలంలో దేవుడు వారిని తీసుకుని పోతారు. యోబు గ్రంథం 14:5 నరుని ఆయుష్ కాలం పరిమితి గలది, మించజాలని పరిమాణము నీవు వారికి దయచేసి ఉన్నావు. అంతే. కాబట్టి వారి టైంలో ఆరోగ్యంగా ఉండి తర్వాత ఎవరితో చేయించుకోకుండా చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దేవునికి మహిమ కలుగాక. ఆయుష్ కాలం అనేటువంటిది దేవుడు నిర్ణయిస్తాడు. దానికి 1 మినిట్ కానీ 1 సెకండ్ కానీ ముందు వెనక జరగదు. అది దేవుని చిత్తమైతే తప్ప ఒకరి ఆయుష్ కాలం పెరగడం కానీ అది జరుగుతుంది. కాబట్టి వీరు దాదాపు 70+ ఇయర్స్ వీరు ఉన్నారు అని అంటే నిండైన ఆయుష్ కాలంతో ఇక్కడ ఉన్నారు. వారు ఉన్నటువంటి కాలంలో చేయవలసింది చేసి వారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇకపోతే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అదేమిటంటే మరి ఇప్పుడు జీవించి ఉన్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారి ధన్యులట. కాబట్టి వీరు ధన్యులే. ఎందుకు అని అంటే క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. అదేంటి చెప్పండి? క్రీస్తు నందుండి మృతి చెందినవారు, ప్రభు నందుండి మృతి చెందినవారు ధన్యులు. ధన్యకరమైంది. మనం ఎడవలసిన పని లేదు. నాకు సిస్టర్ ఎవరు చెప్పారు కదా, ఎడవలసిన పని లేదు. కానీ ఎడబాటు దుఃఖకరం. ఏదేమైనా మళ్ళీ కలుసుకుంటాము మధ్యాకాశంలో పరిశుద్ధులతో అనేటువంటిది గొప్ప నిరీక్షణ ఉంది. కాబట్టి మనమందరం కూడా ధైర్యం కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మనం చేస్తూ, వారు జీవించిన ఆయుష్ కాలంలో మరి అయ్యగారు చెప్పినట్టుగా ఏమంటారు, ఇది చెడ్డ మాటలు లేకపోతే మంచి విషయాలు చెప్తారు, చెడ్డ విషయాలు ఏం చెప్పరు అన్నారు కదా. చెడ్డ విషయాలు తెలుసుకోవడానికి ఏముంటాయి, కానీ మంచి విషయాలే మనకి ఇక్కడ దీవెనకరంగా ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి కుటుంబం అంతటి కొరకు నేను మరి ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తూ మరి ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి అలాగే దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తాను. థ్యాంక్ యూ సార్. Praise the Lord. Hallelujah. బెరాకా యశ్వాదన్ గారు చాలా పరిచయం మాకు. తర్వాత చారి గారు కూడా చాలా పరిచయం. ఐఎమ్ సీయింగ్ యూ ఫస్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరీల్ గ్రౌండ్లో చూడండి, నేను మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించాను. ఆ సమాధిలో ఉందో ఎవరో తెలుసా? పక్క త్రాగుబోతోళ్ళకి ఇలాంటి వాక్యాలు జనరల్గా ఇలాంటి మంచి వాక్యాలు రాస్తారు, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడో పోతున్నాయి. నేను మంచి పోరాడాను చెప్పి రాస్తారు. డోంట్ థింక్ అదర్వైజ్. ఆమేన్. హల్లెలూయా. ఐపీసీ ఈ తెలంగాణకే మెయిన్ చర్చిగా ఉంటున్న హైదర్గూడ చర్చ్, ఓల్డెమెల్ల కోటర్స్ దగ్గర మరి చాలా మరియం గారితో మాకు పరిచయము. తర్వాత వాళ్ళు ఇల్లు కూడా దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ఉన్నవాళ్ళు, ఆత్మీయ తల్లి కూడా. సో కాంతమ్మ గారు ఇప్పుడు మరియం గారు గురించి కొన్ని మాటలు. Stotram. Save my truly may God Jesus. Hallelujah. దేవా స్తోత్రం. స్తోత్రం నాయన. నీ కుమార్తెను బట్టి వందనాలు. గడిచిన నెలలు ప్రభు ఎంతో ఆయాసంతో వెళ్ళి నా దగ్గరికి వచ్చింది. ఒంటరిగా నేను ఎవరు లేను, నేను ఒక్కదానే వచ్చిందని నేను ఆయాసపడ్డాను. దేవుని స్తోత్రము నాయన. ఆ ఇందిరా పార్కులో
కొద్ది కాలం మాతో ఉండి ప్రభా నా తండ్రి స్థలంకి వచ్చి ఉన్నారు. దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము నాయన. బిడ్డలైన కూడా నీ కృపలో పెంచి ఉన్నారు ప్రభా. శిష్యుడు నా తండ్రి అయ్యా స్తోత్రము 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 నా తండ్రి. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఎంతో ప్రేమ, ఎంతో నెమ్మది, ఎంతో సహనం. ఇరువురు కూడా ఆ విధంగా నెమ్మదిగా ఉండేవారు, ప్రభు సన్నిధిలో సాగేవారు. దేవుని స్తోత్రం. నిజంగా ఈ దినము నిన్న మనం దశకు వచ్చింది, అమ్మాయి ఉందని అడగలేదనే బాధ కలిగింది నాకు. కానీ దేవుని స్తోత్రం, ఈ దినం ఈసారి ఈ వార్త వినటకు దేవుడు సహాయం చేసినాడు. ఎందుకంటే ఎవరితో చేయించుకోలేదు అనుకున్న వేదన అంతా నాకు చెప్పింది. వచ్చినప్పుడు బాధపడ్డది. దేవుని స్తోత్రం. ఎవరు సహకరించకపోయినా దేవుడు సహకరించి, దేవుడు బలపరిచి తన జీవితంలో దేవుని స్తోత్రం ఎవరికి గొప్ప ఇసుకు చెందకుండా, ఎవరికి బాధ కలిగించుకోకుండా ఆమె యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఆయన తెలుసుకున్నాడని నాకు సంతోషం. దేవుడు పిల్లలు అన్నా ఎంత పెట్టినా కానీ ఆ దారి వేరు, ఆ యొక్క ప్రేమ వేరు. దేవుని స్తోత్రం. మనకు ఆ బిడ్డలను కూడా ఆయన కృపను పెంచారు. దేవుని భయం కలిగి దేవుని స్తోత్రం. బ్రదర్ సిస్టర్ నాకు చాలా సహితం, చాలా కాలం ఇంద్ర పార్క్ నుండి వచ్చారు. హైదరాబాద్ సంఘానికి నడిపించాం. దేవుని స్తోత్రం. నాకు కూడా బాగాలేదు, అసలు చూస్తానా లేను అనుకున్నా. దేవుని స్తోత్రం. మాకు తెలియదు, నేను సాయంకాలం తెలిస్తే రాత్రి కొద్దిసరికి తట్టుకోలేక రాలేకపోయినా. దేవుని స్తోత్రం. ప్రియమైనప్పటికీ బిడ్డలు ఆ మార్గంలో నడుచుకుంటూ కుమారులు, నా పెద్ద కుమారుడు నా దగ్గర ఉండలేదు, నేను ఎంతో బాధపడింది. దేవుని స్తోత్రం. నేను ఒంటరిగా ఉంటున్నాను ఇక్కడ. నా పిల్లలు పక్కన ఉన్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు సంతోషం, నాకు ఆనందం. వాళ్ళు ఉండలేదని చాలా బాధపడింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. ఏమైనప్పటికీ తన యాత్ర ముగించుకుంది. ఎందుకంటే ఆమెకి ఏమీ లోటు లేదు. దేవుడు అంతా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. కానీ ఇదొక లోటు కనపడింది ఆ బిడ్డ దగ్గర. మరి వారి భవిష్యత్తులో కూడా దేవుని మార్గంలో నడిపించి దేవుని చిత్తమును అప్పగించుకొని ఉన్నది కనుక దేవుని స్తోత్రం. వారందరూ కూడా దేవుని భయం కలిగి దేవునిలో సాగుటను, దేవుని సందులో నిలబడి ఆయన రాకడ వరకు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్టు వారి పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆమె ఆపగలిగారా? ఆయన చిత్తంలో పిలుచుకున్నాడు. నాకు అదే సంతోషం. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఉన్న అనేకమైన శ్రమలు కలిగినైనా భయపడొద్దన్నాడు. కానీ ఈ శ్రమల్లో, కష్టాల్లో ఒక పొదువామకి నిండిపోయింది. దేవుని స్తోత్రం. అది నేను చెప్పలేను. కానీ దేవుని పరిశుద్ధం ఏదైనప్పటికీ నన్ను దేవుని చెందరు. ఆయన కృపను బట్టి ఎవరితో కూడా ఇసుకు చెందకుండా, ఎవరితో కూడా మరి దేవుని స్తోత్రం అంతే దేశించకుండా, ఏమీ సహాయం చేయకుండా పెద్ద పెట్టుకుంటే దేవుని సంగతి దేవుని స్తోత్రం ఆదరించవచ్చు. ఇద్దరు బిడ్డలు దేవుని లోకముతో గతించి సమీపిస్తుంది. లోకంలో ప్రజలు మనం ఎలాగుండాలి, ఎలా నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. ఆత్మ నడిపింపు కావాలి, లోక నటన కాదు. ఆ బిడ్డలు దీనురాలై తన కృప పొందుకున్నాడు. ఆనాడు దీనులై ఈ లోకంలో తగ్గించుకుని ఆయన నామని హెచ్చించినట్లుగానే మనం జీవించాలి. ఏది ఉన్నా లేనట్టు వారిగానే ఉండాలి. దేవుని యొక్క మన ధరించుకున్న మనలము దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించేటప్పుడు ఆ బిడ్డ ఒక మార్గముగా ఉంచిపోయిన దేవుని స్తోత్రం కలుగాక. మరి దేవుని చెప్పాలని చాలా ఉన్నాయి కానీ సౌభాగ్య సంపూర్ణ, శోభన, పెద్ద బాబు, ఇద్దరు కుమారులు, ఇద్దరు యక్షదర్శులు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బ్రదర్ కూడా చాలా తగ్గింపు, చాలా జీవితంలో ఉండేవాడు. దేవుని స్తోత్రం. అలా ఉంటారు. బిడ్డ కూడా ఉన్నారు. బిడ్డలు కూడా అలా ఉండి ప్రభు మార్గంలో
నడిపించినట్లు మరి ఐదో గారు కూడా ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి సభ నడిపిస్తున్నారు. నేను పరిశుద్ధ నామ స్తోత్రం. మీరు కూడా ప్రభులో నడిపిస్తున్నారు ఆత్మీయ జీవితంలో. నా స్తోత్రం. మరి ఈ విధంగా ఈ దినము సహోదరు నుంచి నేను చెప్పుటప్పుడు దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. మీ అందరికి నా వందనాలు. చూచుటప్పుడు మనిచ్చారు పిల్లలు చూచుటప్పుడు శోభని ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని బిడ్డలను కూడా ప్రభుత్వం దేవుడు సహాయం చేసినట్లు సమయించినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు. జీవము గల దేవుని ధరించుకొని జీవ మార్గంలో నడిచిపోవటకు దేవుని ఆత్మతో మనం నింపబడి ఆత్మ పూర్లుగా ఉండేటట్టు ఆత్మను అభిషేకించి ఆయన స్వరమించు ఆయన మార్పులు నడిచినప్పుడే ఆయన బిడ్డలుగా మనం జీవించగలము, ఆయనలో ఉండగలము. కనుక దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ దినము లోకమును విడిచి నిన్న ఆ బిడ్డ స్తోత్రం కలుగుగాక. అల్పురాన్ని చూచుట కూడా కృపనిచ్చి ఉన్నాడు. సజీవురాలుగా చూడలేకపోయిన పోయిన సంవత్సరం వచ్చింది నా దగ్గరికి. చాలా విషయాలు మాట్లాడు వచ్చినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు చెప్పి కలిసిందని స్తోత్రం. ఇదేమైనప్పటికీ సహోదరు మరి నన్ను బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా నడిపించినట్లు వందనాలు. పరిశుద్ధుడా పరలోకపు రాజ్యానికి వందనాలు. తండ్రి నీకు వందనాలు. చేత నీ కుమార్తెని ప్రభావాన్ని తీసుకున్న బిడ్డలను ప్రభావాన్ని నెమ్మది సమాధానంతో నింపండి, ఐక్యత నింపండి. ఆశీర్వాదించారమ్మా ఆత్మ పూర్లుగా చేయి ప్రభా. అభిషేకించి నూతన కార్యాలు జరిగించి దేవాన్ని వెలుగుతో కప్పమని బిడ్డల కుటుంబాన్ని మనవరాళ్ళను జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీకు సాక్షులుగా నిలబడినట్లు వెలుగుతో కప్పమని హస్తంకి నీ దాసిన ప్రపేట నిలబెట్టి వాడబట్టిన కుటుంబ బిడ్డలను ఆస్తిని కాంక్ష మీ కాడాస్తి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకే మహిమ తెచ్చుకోమని ప్రశస్తమైన అర్థం అప్పగించుకొని కార్యక్రమంతా కూడా ఆశీర్వాదకరం జరుగుటకు సహాయం చేయండి. నీ వెలుగు పెట్టి మహిమ తెచ్చు యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. మరియమ్మ గారి యొక్క ఆత్మీయ తల్లి కాంతమ్మ గారు, మేమందరం హైదరాబాద్ చర్చ్ మెంబర్స్ ఒకప్పుడు 1988 నుంచి నేను ఆ చర్చ్ మెంబర్స్. వాళ్ళైతే ఇంక అంతకు ముందు నుంచే ఉన్నారు. విల్లిపాపురం గారి నుంచి మరి ఇందిరా పార్క్ దగ్గర మరియమ్మ గారు వాళ్ళు ఉండేవాళ్ళు. మరి మంచి ఆత్మీయ తల్లిగా ఆ బిడ్డను రక్షణలోకి నడిపించిన తల్లిగా కాంతమ్మ గారు ఉంటున్నారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని గుణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. 11:30 అవుతుంది. మనము మూవ్ అవ్వాల్సిన పని ఉంది. చాలామంది మాట్లాడాలని ఉండొచ్చు, మరి ఇంతకుముందు నుంచి ఎవరు ముందుకు రాలే. మరి ఈ సమయంలో ఇక్కడ బాక్స్ వచ్చేసింది. ఇక్కడ నుంచి తీసి ఆ బాక్స్లో పెట్టే పరిస్థితి. ఇప్పుడు కొంచెం వెనక్కి మూవ్ అయితే చేయి కొంచెం వెనక జరుపుకోండి. బాక్స్లో పెట్టిన తర్వాత ఒకరిద్దరు మాట్లాడవచ్చు. అంత్యదీనమందు దూత బూరవూదుచుండగా నిత్యవాసురంబు తెల్లవారగా రక్షణందుకున్నవాడు పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియందు నచ్చగా నేను కూడా చేరియందు
చనిపోయిన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి యుగయంబున భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియందునచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నచ్చట కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తునద్భుతంబు ప్రేమ చాటున కృపనందు వారితో యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియందునచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నచ్చట అంత్యదినమందు దూత బోరునూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగా రక్షణందు కన్నవారు పేలు పిలుచుచుండగా నేను కూడా చేరియందునచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందునచ్చట ఆమేన్ హల్లెలూయా. పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిపుడు నిజముగా పురమీది కాదిపుడు పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిపుడు ప్రియముగా పురమీది కాదిపుడు చూడండి ఒక ప్రార్థన
దాంట్లో వేసిన తర్వాత మన్నైనా ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైనా ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాదుడేసుకు నవవధువులం నీతి పాలనలో యువరానులం. నాదుడేసుకో నవవధువులం నీతి పాలనలో యువరానులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను చింతలన్నీ తీర్చి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా కొంచెం టైం ఉంది, అప్పుడే తీసుకెళ్తలేదు. మనము దేవుని దాసుకున్నాం. ఇక్కడ రాజ్ కుమార్ ఉన్నాడు. ఇక్కడ రాజ్ కుమార్ కూడా షార్ట్ గా రెండు మాటలు చెప్పాలని మనం చేస్తున్నాం. దేవుని దాసులు రాజ్ కుమార్ ప్లీజ్. కుటుంబ సభ్యులు దగ్గరకు చూసినట్లయితే మనవాళ్ళు మనవరాలు కూడా దగ్గరికి రండి. చేరి ఉన్న బంధుమిత్రాలందరికీ కూడా దైవజనులందరికీ కూడా నాయకులు కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో నూతన సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి చూస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఆంటీ గారు అట్లాగే మేమందరం కూడా మాటలు రావట్లేదు. మేమంతా కూడా ఒక కుటుంబం లాగా పెరిగేవాళ్ళం చిన్నప్పుడు అంతా కూడా. సో తల్లిగారిని మరి ఎంతో ఆప్యాయత ఎంతో ప్రేమ చూపించే తల్లిగారు, అంకిల్ గారు కూడా ఏలియా అంకిల్, అలాగే సుదర్శన నా సౌభాగ్యత సంపూర్ణ సహోదరి శోభన్
ఒక కుటుంబంగా మేమందరం కూడా ఉండేవాళ్ళం. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. నిజంగా మరి తన చెంతకు తీసుకున్న ఆ యొక్క తల్లి గారు అట్లాగే అంకుల్ గారు కూడా ఎంతో వినయంగా దేవుని సన్నిధానంలో ఎంతో భయభక్తుల్లో వారు ఎదిగి ఉన్న ఆ యొక్క బిడ్డలు హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న బిడ్డల్ని కూడా అంత భయభక్తుల్లో వారు పెంచి ఉన్నారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో తల్లి గారు దేవుని సన్నిధానంలో చేరి ఉన్నారు. వారి యొక్క కుటుంబానికి ముఖ్యంగా సుదర్శన కుటుంబము, సౌభాగ్య కుటుంబము, అలాగే సహోదరి సంపూర్ణ, శోభన్, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆస్వాదించి వారిని ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితుల్లో వారిని ఆదరించి వారిని ఇంకా రానున్న జీవితంలో ఆయన రాకడ వరకు వారిని ఆయన కృపలో భద్రపరిచి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయనకి సాక్షులుగా దేవుడు నిలబెట్టినట్లుగా మరి నా యొక్క ప్రార్థన దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. May the Lord bless them. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మరి మాకు బహు పరిచయమైన అత్యంత ప్రియులు బోయినపల్లి నుంచి జీవరత్నం గారు వచ్చారు. వారు చాలా సీనియర్ పాస్టర్. సో ప్లీజ్ కమ్ ప్లీజ్. కొన్ని మాటలు చెప్పాలని మనం చేస్తున్నాం. దేవుడి మాటలు. ప్రభునంద పిల్లరా, మరి ఆ సమయంలో తల్లి గారు మరియమ్మ గారు ఇచ్చిన తన కుటుంబానికి, తన కుమార్తెలకు, కుమారులకు, రక్త సంబంధులకు, తోడబుట్టిన వారందరికీ నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదరించినకు ఆయన కృప తోడేనుగాక. దయచేసి కుటుంబం మాటలు జ్ఞాపం చేసి పూజిస్తాను. దేవుజంలో మరి చాలా విషయాలుగా చేపించుకుంటున్నట్లుగా 15 కీర్తన 16 కీర్తన 15 వర్షంలో యెహోవా భక్తుల మనము ఆయన దృష్టికి ఇలువైనన్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైన గ్రహించాడు, మరణము ఇలువ గ్రహించాడు. ఎవరు మరణము ఇలువైనంటే ఆయన భక్తుల మరణం. భక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించిన వాడు, పాపాన్ని ఆశ్రయించుకొని పాపాన్ని విడిచిపెట్టినవాడు భక్తుడు. అటువంటి భక్తుడి యొక్క మరణము ఎందుకు విలువైందంటే యెషయా గ్రంథము 57:1 కీడు చూడకుండా భక్తులైన వారు కొనుపబడుతున్నారు అని. ఏం చూడకుండా కీడు చూడకుండా. ప్రియ తల్లి గారు మరి మరియా గారు రాత్రి వరకు, నిన్న సాయంకాలం వరకు మరి నిజంగా ఇలాంటి మరణము దొరకడం చాలా అరుదు. నాకు తెలియగానే వారు పడుకున్నప్పుడు నిద్రలోనే ప్రభు మహిమలోకి వెళ్ళారు. అంటే ఇలాంటి మరణము చాలా అరుదు. ఒక మాట చెప్పాలంటే ఎంతో భక్తిగా, నీతిగా, యథార్థంగా ప్రభుత్వ సహవాస సంబంధ అనుబంధం ఉంటేనే అలాంటి వారికి ఇలాంటి మంచి మృదువైన మరణం వస్తాయి. అందుకే వారు మంచి భక్తుల్లో, విశ్వాసంలో, కృపలో ఉన్నారు కాబట్టి ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి నిలువుగా దేవుడించాడు. అందుకే కీడు చూడకుండా ఈ నూతన సంవత్సరం చూసి ప్రభు మహిమకి వెళ్ళారు. కాబట్టి పిల్లరా, మరి ఎక్కడికి వెళ్ళారు అని అంటే ప్రకటన గ్రంథము 14:13 ఇప్పుడు రాయము, ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు, నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవని ఆత్మ చెప్పుచున్నారు. కాబట్టి పిల్లరా, ఎక్కడికి వెళ్ళారు అని అంటే కీడు చూడకుండా నిత్యమైన విశ్రాంతులు అంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వారంటే నిత్యమైన విశ్రాంతులు ఉన్నారు.
వారికంటే ముందు మరి మరి సంపూర్ణ గారి యొక్క నాన్నగారు డాడీ గారు వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారి వీరు కలుసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తారు అని అంటే ప్రభులో కోటాను కోట్ల దూతలు 20,000 మంది పరిశుద్ధులు మరి వారందరి మధ్యలో వీరు కూడా కోరుకోబడి ఆ నిత్యమైన విశ్రాంతం ఉండడం ఎంత ధన్యకరము. ఇప్పుడు వారు నీరసంగా కానీ బలహీనం కానీ చేతకన్నట్టు ఉండరు కానీ ఒక యవనస్తులు ఎలా గొంతులు వేస్తారో అలా గొంతులు వేసే కృప ఆ ధన్యత భాగ్యమ దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకు బైబిల్ వాక్యంలో మొదటి దర్శన పత్రిక 4:14 ఏమందంటే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మనేలా అదే ప్రకారము క్రీస్తుని నిద్రించిన వారిని ఆయన వాళ్ళతో కూడా ఎంట పెట్టుకుని వచ్చున్నాను. పిల్లల ప్రపంచంలో దినానికి ఎంతో మంది చనిపోతున్నారు. హత్యల ద్వారాగా, మానభంగాల ద్వారాగా, యాక్షన్ ద్వారాగా, రోగాల ద్వారాగా ఎన్నో రకరకాల మరణం వస్తుంది. అందరం మరణమేను ఆయన భక్తుల మరణమేను. గమనించిన మాట, యేసు యొక్క రక్తం చేత కడగబడి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనందరి కొరకు వచ్చి మనందరి పాపల కొరకు 3 మేరకలు వేలాడి తన రక్తము కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3 దినంలో మృత్యుంజయం లేచాడు. ఆ రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువా నేను పాపనంటే సూక్ష్మంలో మోక్షం అని మాట్లాడి ఆ శిలువ దొంగకి ఏ రీతిగా ఆ దగ్గర దొరికిందో నేడు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాడు. ఏ రీతిగా ఆ పరలోకం దొరికిందో ఈ సంరక్షణగా ఈ మరియమ్మ గారి యొక్క భూస్థాపన ముందుగా వారి శవపేట సందర్భంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈరోజు నీకు కూడా మోక్షం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన భక్తుల మనము ఆయన దృష్టికి ఇవ్వండి. కాబట్టి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మని అదే ప్రకారం యేసునందు నిర్ధరించిన వారిని ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చింది. ఒకరోజు ప్రభు యేసుక్రీస్తు మొదటి దర్శన పత్రిక 4:16 ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోర్తో ఆయన పరలోకాన్ని దిగొచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదలు లేస్తారు కాబట్టి ఆ మొదలు లేచిన సంఖ్యలు ఎవరున్నారంటే మరియమ్మ గారు ఉన్నారు. ప్రభు ఆ రీతిగా తర్వాత ఎవరైతే రక్షణ పొంది మారుమనసు పొంది మంచి బాప్తిసం తీసుకొని పరిపూర్ణంగా సంపూర్ణంగా చిన్నపాటు కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారిని తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నారు. వారి వీరు కలిసి ఏకంగా ఆకాశం మన్నులకు మేఘాల మీద కొనుక్కోబోతాము. అప్పుడు సదాకాలం కూడా ప్రభుత్వం కూడా ఉంటామన్నాను. పిల్లగా ఈ లోకం అనేది శాసనం కాదు. ఎప్పటికైనా ఒక రోజు ఈ యాత్ర ముగించాలి. ఈ యాత్ర ముగించే ముందు ఎక్కడికి వెళ్తాము? ఈ భూమి మీద పాపము పుణ్యం ఎలా ఉందో స్వర్గము నరకం కూడా ఉంది. మనం పెద్దలు అడగండి, స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారంటే పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. మన పాపం చేయడం ఎవరున్నారు అని అడిగితే దునియా అంతా కూడా పాపం చేస్తున్నారు. కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు కాబట్టి ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మయం పొందకపోతున్నారు కాబట్టి పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ చూడండి. శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షకుడిని యేసుక్రీస్తు ఒకసారి అంగీకరిస్తే మనకు కూడా దేవుడు మోక్షం మనకు అనుగ్రహిస్తాడండి, దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియ తల్లి గారు మరియ గారు వారు రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఆయన పిలుపుని అందుకొని ఆయన మహిమలో ప్రవేశించారు. కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒకట మనకి గొప్ప ఆదరణ, సంఘానికి రక్త సంబంధకు గొప్ప ఆదరణ కలుగుటకు దేవుని కృప తోడే నడిపించింది కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి మనం మూవ్ అవుదాం. ఇంకెవరన్నా దేవుని దాసులు కానీ ఇంకెవరన్నా ఉన్నట్లయితే తెలియపరచాలి. అక్కడ చార్లీ గారు ఉన్నారు. తర్వాత అక్కడ మిగతా ఎవరైనా సరే మనము బరేల్ గ్రౌండ్లో వారికి అవకాశం ఇవ్వబడుతుంది. సో మనం మూవ్ అవుదాం. చిన్న ప్రార్థన. మా మంచి దేవుడా, మాకు చాలిన దేవుడా, మా నమ్మదగిన దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామం కొరకు వందనాలు. ఈ లోకములో మేము జన్మించటం కాదు ప్రభా, ఈ లోకములో మా జీవితము మీ నామ మహిమార్థమై మేము కొనసాగించాలి ప్రభా. అట్లా కొనసాగించిన మీ దాసురాలు మరియమ్మ గారు ఆయన నీ పిలుపు పొందుకొని నిన్నటి దినమున నీ చెంతకు వచ్చింటుండగా ప్రభా, మేము తండ్రి ఈ భౌతిక కాయాన్ని భూస్థాపన చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉండండి.
ఇప్పటి వరకు మాతో ఉన్న దేవుడివే. అక్కడ బరిల్ గ్రౌండ్ లో కూడా మీరు మాతో ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన మరియమ్మ గారు విడిచి వెళ్ళిన పిల్లలు ఉన్నారు, సుదర్శన్ గారు, శోభన్ గారు, వారి కుటుంబాలు, అలానే సౌభాగ్య గారు, సంపూర్ణ గారు, వారి కుటుంబాలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు, వాళ్ళందరూ కూడా ప్రభా ఓదార్పు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే వారిని ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎవ్వరు ఆదరించలేరు నాయన, నీ ఒక్కడవే సదాకాలము ఆదరించే దేవుడు ప్రభువా. నీ కృప చూపి బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళుచుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ప్రొసెషన్ కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అంతా అక్కడ బరిల్ గ్రౌండ్ లో చూద్దాం. ఎవరైనా చూడవలసిన వారు చూడండి. అక్కడ బరిల్ గ్రౌండ్ లో కూడా అవకాశం ఇవ్వబడుతుంది. అందరు చూసినట్లయితే దాన్ని ఒకవేళ మూతేస్తే మనము మూవ్ అవుతాం. తల్లి ప్రేమ ఎవరు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. తల్లి ప్రేమ, దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమనే. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ తోబుట్టువులు. చిన్న స్తోత్రం, హల్లెలూయా. పరదేశులమో ప్రియులారా మన, పరదేశులమో ప్రియులారా మన, పురమేది కాదెప్పుడు నిజముగా, పురమేది కాదెప్పుడు. పరదేశులమో ప్రియులారా మన, పరదేశులమో ప్రియులారా మన, పురమేది కాదెప్పుడు నిజముగా, పురమేది కాదెప్పుడు. అటు తిరగండి, అటు తిరగండి, అటు తిరగాలి, వెనక్కి తిరగండి. తిరిగి ఎంత చూసాను అక్కడ మెట్లు జాతర. గేట్ అంత
చెప్తా అక్కడికి క్యాప్ క్లోజ్ చేసి దేవుడు కూడా ఇక్కడ మైక్ సౌండ్ బాక్స్ తీసుకురావాలి. ఫేస్ చేయాలి కదా. తెచ్చేసారంట. అందరు బయటకు వచ్చేస్తే
అమ్మా దిగండి దిగండి కిందకి. రూత్ మేరీ కింద. వాడిపోతుంది మిత్రమా, వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. కాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, కాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందలము స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందులంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పరవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పరవేయక ముందే, నేస్తమా, పాపాలు విడువు నేస్తమా, పాపం విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ స్థలమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.